హాయ్ అండి, వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్. నేను మీ నిహారిక. అందరూ బాగున్నారు. ఆవకాయ అన్న అమ్మన్న ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. మనకి ఈ వేసవికాలం వస్తే గుర్తొచ్చేది స్పెషల్గా మ్యాంగోస్. వాటితో మనం పెట్టుకునే కొత్త ఆవకాయ. సో ఈ సమ్మర్ స్పెషల్ ఆవకాయ మనం తలుచుకుంటే నోళ్ళు నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో మా ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి ఆవకాయ ఎలా పడతారో మీకు ఈరోజు చూపిస్తాను. ముక్క గట్టిగా ఉంటుంది, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, టేస్ట్ మాత్రం చేంజ్ అవ్వదు అనమాట. ఆవకాయ మీకు ఎలా పెట్టాలో, మా ఇంట్లో ఎలా పెడతారో విత్ టిప్స్ తోటి అండ్ పక్క కొలతలతోటి ఈరోజు చూపిస్తాను రండి. మేము ఇక్కడ తీసుకున్న కాయలు వచ్చేసి పెద్ద జలాలు. ఫస్ట్ అయితే వీటిని బాగా వాటర్లో వాష్ చేసి తర్వాత పొడిగుడ్డుతో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. అండ్ మీరు ఈ మామిడికాయలు తెచ్చుకునేటప్పుడు మంచి కాయలు తెచ్చుకోండి. అండ్ మార్కెట్లో అడిగితే ఇస్తారు. నేను లాస్ట్ ఇయర్ అయితే పెద్ద రసాలు పెట్టాను. ఇవి జలాల కాయలు అని చెప్పారు. సేమ్ ఇవి కూడా పెద్ద రసాలు చిన్న రసాలు ఇలా ఉంటాయి కదా. మామిడికాయ ఊరగాయకి కాయలు అంటే ఇస్తారు మార్కెట్లో. అండ్ ముక్కలు కూడా వాళ్ళే కట్ చేసి ఇస్తారు. మీకు కావాలంటే కాయకి 5 రూపీస్ అలా తీసుకుంటారు. వద్దు అనుకుంటే మనం ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు. మేమైతే ఇంట్లోనే కట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఊరగాయకి ఫస్ట్ ఏమేం కావాలి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మెంతులు వచ్చేసి ఒక 100 గ్రామ్స్ అనమాట. నేను ఇక్కడ ఒక 10 కాయలు తీసుకున్నాను. అండ్ 400 గ్రామ్స్ ఆవాలు. వీటిల్ని మనం ఎండలో అయినా ఎండబెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగా సన్న సెగ మీద వేపుకోవాలంటే దాంట్లో ఉండే చెమ్మ పోయే వరకు అంతే. మనకేమీ డీప్ రోస్ట్ అవసరం లేదనమాట. జస్ట్ దాంట్లో చెమ్మ ఆవిరైపోయే వరకు ఇట్లా వేపుకోవాలి. సో అండ్ ఉప్పు కూడా కల్లుప్పు తీసుకోండి, సాల్ట్ కాకుండా. కల్లుప్పును కూడా కొంచెం ఎండలైనా పెట్టుకోండి, లేదంటే ఇలా స్టవ్ మీద కొంచెం వేడి చేశారంటే దాంట్లో ఉండే చెమ్మంతో ఆరిపోద్ది అనమాట. సో ఇవి ఇలా అన్నీ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ మామిడికాయలు కట్ చేయడానికి బెన్నర్ వాళ్ళది నైఫ్ తీసుకున్నాను. మామూలుగా డీమార్ట్లో ఉండే పెద్ద నైఫ్స్ అయినా కూడా సరిపోతాయి అనమాట. మాకు ఇక్కడ మామిడికాయలు అయితే ముక్కలు మా ఆయన కట్ చేసి ఇస్తున్నాడు. మేము వాటి లోపల ఉండే తొక్కు ఉంటుంది కదా, జీడి లోపల ఒక లేయర్ ఉంటుంది. అదేంటంటే అది మన పొట్టలో పోతే అరగదనమాట. సో ఆ లేయర్ని అయితే ఇప్పుడు మేము తీసేస్తున్నాం, నేను మా పిన్ని. ఇక్కడ మా ఇంట్లో ఊరగాయ పడడానికి ఎంతమంది పని చేస్తున్నారో చూడండి మీరు. సో మా ఆయన కట్ చేసి ఇస్తే నేను మా పిన్ని అలా తీస్తుంది అనమాట. నేను కూడా ఆ తొక్కుని తీస్తున్నాను, లోపల జీడి దాని లోపల ఉండే ఒక లేయర్ని. మనం ఆవకాయ పెట్టేటప్పుడు చాలా నీట్గా చేసుకోవాలి. ఇంట్లో కూడా మనం పెట్టే ప్లేస్ అనేది చాలా నీట్గా ఉండాలి. అండ్ మనం కూడా తడి లేకుండా చేతులు కానీ ఏమి ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఊరగాయ మనం 1 ఇయర్ వరకు నిల్వ పెట్టుకుంటాం కదా, కొంచెం నీట్గా చేస్తే బెస్ట్. అండ్ ఇలా మొత్తం ముక్కలైతే మా ఆయన కట్ చేసి ఇచ్చాడు హాఫ్కి. సో దానిలో ఉండే ఆ లేయర్ కూడా తీసేసిన తర్వాత నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని మొత్తం. సో ఆవకాయ పెట్టేటప్పుడు చాలా బాగుంటుంది కదా, మంచిగా మాట్లాడుకుంటూ ఒక 2-3 అవర్స్ మనం టైం స్పెండ్ చేయాలన్నమాట ఆవకాయ పెట్టడానికి. సో ఇక్కడైతే ముక్కలు మొత్తం కట్ చేసాము. మేము కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాం అనమాట. అంటే ఒక ముక్క వేసుకుంటే సరిపోద్ది మనిషి తినేటప్పుడు. సో ఇప్పుడు మీకు కొలతలు చెప్తాను. నేను తీసుకున్న గిన్నెతో మేము తెచ్చిన మామిడికాయ ముక్కలు అయితే 5 గిన్నెలు అయ్యాయి అనమాట కరెక్ట్గా. సో కొలతలు ఏంటంటే మనకి 5 గిన్నెలకి 1 గిన్నె ఉప్పు, 1 గిన్నె కారము, అండ్ 1 గిన్నె వచ్చేసి అంటే 3/4 గిన్నె వచ్చేసి ఆవాలు మెంతి పిండి కలిపి అనమాట. అంటే 100 గ్రామ్స్ మెంతులు, 400 గ్రామ్స్ ఆవాలు, 1/2 కేజీ మొత్తం కలిపి ఆ పౌడర్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. ఇవి వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే ఒక 300 గ్రామ్స్ తీసుకొని తొక్కు వలుచుకొని పెట్టుకున్నాను. అండ్ నూనె కూడా వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు. అది కూడా కోల్డ్ ప్రెస్డ్ అయితే చాలా బెస్ట్ అనమాట. మీరు నువ్వుల నూనె అయినా వేసుకోండి. నేను ఎందుకు నువ్వుల నూనె వేయలేదంటే ఆల్రెడీ ఆవకాయ కొంచెం వేడి కదా. సో నువ్వుల నూనె వస్తే ఇంకొంచెం వేడి అవుతుందేమో అని చెప్పేసి వేరుశనగ నూనె పోస్తాను నేను ఎప్పుడైనా. సో మేమైతే ఈసారి వేరుశనగ నూనెతో చేసుకుంటున్నాం. చూసారు కదా అన్నీ రెడీ అయిపోయినాయి. అండ్ కారం కూడా మీరు బయట 3 మ్యాంగోస్ పౌడర్ ఇవేం కొనుక్కోద్దండి. మనం ఇంట్లో మిరపకాయలు తెచ్చుకొని ఎండబెట్టుకొని వాటి తొడియాలన్నీ తీసేసి మిషన్ కాడించుకోండి. ఫ్రెష్గా చాలా నీట్గా ఉంటుంది. బయట కారం కంటే అన్నీ ఇంట్లోవే బెస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఆవకాయ కలిపేద్దాం రండి. ఇక్కడ చూసారు కదా మా పిన్ని ఒక ముక్కలు అయితే ఒక గిన్నెలో ఉన్నాయి. అండ్ ఇంకో గిన్నెలో ఒక గిన్నె డీస్ డీస్ అంటాం మేము, మీరేమంటారు. 1 గిన్నె ఉప్పు, 1 గిన్నె కారం,
కొలతలు మీకు కరెక్ట్గా చెప్తున్నాను చూడండి. ఎవరైనా పెట్టుకోవచ్చు ఈ ఆవకాయ. అంటే కేజీ కొలతలలాగా కాకుండా ఇలాగనమాట. మీరు చిన్న కొన్ని కాయలతో పెట్టుకున్న ఒక 5 గిన్నెలకి అన్నీ ఒక్కొక్క గిన్నె అనమాట, అంతే. ఇలా ఆవు పిండి మెంతిపిండి మాత్రం 3/4 గిన్నె వస్తుంది. అంటే ఇవన్నీ వేసి మనం కలిపినప్పుడు కొంచెం గ్రేవీ బాగుంటుంది. 5 గిన్నెలకు ఒక గిన్నె అంటే. మీరు కారం ఎక్కువ తెల్లలేదు అనుకునే వాళ్ళు 6 గిన్నెలకి ఒక గిన్నె కారం వేసుకోవచ్చు. ఉప్పు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి అప్పుడు. సో ఇలాగా అన్ని పౌడర్స్ వేసుకున్నాం కదా, కారం, ఉప్పు, ఆవాలు, మెంతిపిండి, ఇవి బాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం అక్కడక్కడ గడ్డలు ఉంటాయి కదా, సో అవన్నీ కలిపేసి మొత్తం పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో పచ్చి నూనె, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఉంటుంది, గానుగ నూనె, ఆ ముక్కల్లో పోసుకోవాలి మనం. పచ్చి ముక్కల్లో పచ్చి నూనె కలపడం వల్ల ముక్క అనేది సంవత్సరం వరకు గట్టిగా ఉంటుంది, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ తీసుకున్న 5 గిన్నెల ముక్కలకి నాకు 1 లీటర్ పచ్చి నూనె అయితే పోస్తున్నాను అనమాట. అంటే ఈ ముక్కలు తడవాలి ఆ పచ్చి నూనెలో. సో ఇలాగ ముక్కలన్నీ తడుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కారము, ఉప్పు, ఆవాలు, మెంతిపిండి. సో దాంట్లో సగం పాటలు అయితే సగం ముక్కలు వేస్తున్నాం, ఇంకో సగము ఈ డిష్లోనే వేసి కలుపుతున్నాం అనమాట. ఇలాగ రెండిట్లో కలుపుకున్నాము, హాఫ్ హాఫ్ చేసుకొని. అంటే ఒకే దాంట్లో కలపడం కొంచెం కష్టం కదా, సో అందుకని అనమాట. సో ఇక్కడ మా పిన్ని అయితే మొత్తం అన్ని ముక్కలు కలిపేస్తుంది బాగా. మీరు కలిపేటప్పుడు చాలా నిదానంగా జాగ్రత్తగా బాగా కలుపుకోండి. అంత బాగా ముక్కకు పట్టేలాగా మనం కలపాలి. అండ్ ఆయిల్ కూడా చూసుకొని మనకి సరిపోలేదు అనిపిస్తే, అంటే మనం కొంచెం ముక్క తడిచేలాగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం అంతా తడుపుకున్న తర్వాత నెక్స్ట్ 2 డేస్కి ఏమంటే మనం వేసిన ఆయిల్ అంతా కొంచెం పైకి వస్తుంది. సో అప్పుడు మనకు తెలుస్తుంది కరెక్ట్ ఆయిల్ ఎంత పడుతుంది అనేది. ప్రస్తుతానికి అయితే మేము 1 kg వేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇలా తడవలేదన్నమాట ఆయిల్ బాగా. సో ఇంకొక 1/2 kg వేసి ఫైనల్గా అయితే డబ్బాలో తీసి పెట్టామన్నమాట. సో మీరు ఒక్కొక్కరు ఒక్కోలాగా పెడతారండి. మా నెల్లూరు సైడ్ అయితే ఆవకాయ ఇలా పెడతారు. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలామంది వెల్లుల్లిపాయలు వేసుకోరు, కానీ వెల్లుల్లిపాయలు వేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి. వెల్లుల్లిపాయ ఆ ఊరగాయలు ఊరిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే కూడా మంచి స్మెల్ తోటి ఆవకాయ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఇక్కడ ఒక 300 grams వేసాను. అండ్ చూసారు కదా, ఇప్పుడు మనకి ఇలా కలిపినప్పుడు ముక్కకంతా కారం ఇదంతా పట్టేలాగా ఉండాలన్నమాట, అతుక్కోవాలి మనకి ముక్కకు అనేది పొడి అన్నీ. సో ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఒక డబ్బాలో పెట్టుకోండి, 8 దాంట్లో, లేదంటే జాడీలో అయినా పెట్టుకొని రోజుకు ఒకసారన్నా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈరోజు నేను పెట్టాను, తర్వాత 2 days సెకండ్ డే వచ్చేసి ఒకసారి కలిపామన్నమాట ఈ డబ్బాలో వేసిన తర్వాత. మళ్ళీ 3rd day కూడా కలిపి దాన్ని మళ్ళీ గిన్నెలో పోసేసి చూస్తే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి, అప్పుడు మనకి కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. సో మాకు ఈ 10 కాయలకి 2 kgల నూనె పట్టిందండి. 1 kg-న్నర దాకా పచ్చి నూనె పోసాము. ఒక 1/2 లీటర్ ఏంటంటే జస్ట్ గోరువెచ్చగా చేసి పోసామన్నమాట. అంటే మనకి ముక్క అనేది మునగాలి, ఆయిల్ పైకి తేలాలి. చూసారు కదా, ఇది 2వ రోజు కలుపుతున్నప్పుడు. మళ్ళీ 3వ రోజుకి ఏంటంటే ముక్కలన్నీ లోపలికి వెళ్ళిపోయి ఆయిల్ పైకి తేలింది అనమాట, అంతలాగా ఊరుతుంది. ఇంకా ఒక 1 week అయితే ఇంకా బాగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. సో 3వ రోజు మేము డీస్లో వేస్తే ఇలా వచ్చింది చూడండి. ఇంకా ఆయిల్ గిన్నెలో ఉందన్నమాట, పొర్లిపోద్దని చెప్పేసి వేయలేదు. సో ఇలా ఉంది. ఇప్పుడు జాడీకి షిఫ్ట్ చేసుకొని గాజు గ్లాస్లో కానీ ఇలా పెట్టుకుంటే బెస్ట్. ఆ రోజుల్లో అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టరు కదండి, జాడీలోనే పెట్టి జాడీకి మూత కట్టి పెడతారు. ఖచ్చితంగా మొక్క అయితే గట్టిగానే ఉంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే మీరు మరి గాలి వెళ్ళే ప్లేస్లో కాకుండా గాలి వెళ్ళని ప్లేస్లో పెట్టుకుంటే ఊరగాయ అనేది చెడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట. సో ఆవకాయ పెట్టిన తర్వాత ఖచ్చితంగా వేడి వేడి అన్నం వేసుకొని తినాలి కదా. సో ఫైనల్గా 3 days తర్వాత అయితే మేము ఇలాగా నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని మా ఇంట్లో అందరం తిన్నాము. టేస్ట్ అంటే సూపర్ ఎమ్మీగా ఉందన్నమాట, నాకు చెప్తుంటే నోరు ఊరిపోతుంది. మేము పెట్టి ఇప్పటికి 1 week అయింది. అంటే ఈ కాయను తీసుకునే దాన్ని బట్టి ఆవకాయ టేస్ట్ కూడా ఉంటుందండి. అండ్ ముదురు పైన కాయలు అయితే బాగా మంచి టేస్ట్ ఉంటుంది, రసం బాగా వస్తుంది దాంట్లో నుంచి. ఊరే కొద్దీ ఎక్కువ గుజ్జు అనేది మనకు వస్తుంది అనమాట.
సో మనం వేసిన పిండి కూడా చాలా ఎక్కువ క్వాంటిటీనే. కొంతమంది 4టికి కూడా ఒకటి వేసుకుంటారు, అది ఇంకా ఎక్కువ అనమాట. 5 గిన్నెలకి ఒకటి వేసుకుంటే మాత్రం మీకు పక్కాగా సరిపోతాయి. అంటే నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను కదా, మా అమ్మ వాళ్ళు కానీ మా పిన్ని చాలా బాగా పెడతారు ఆవకాయ. సో మీరు ట్రై చేయండి, మా నెల్లూరు స్పెషల్ ఆవకాయ అనమాట. ఖచ్చితంగా వెల్లుల్లిపాయలు వేసుకోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో పెడతారండి ఆవకాయ. మా స్టైల్ ఆఫ్ ఆవకాయ అయితే ఇలాగనమాట. మీరు ఇలా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కూడా నాకు కామెంట్ చేయండి. మా ఆయన అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాడు, టేస్ట్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది అన్నారు. దీంట్లో ఒక ఆమ్లెట్ కానీ వడియాలు కానీ ముద్దపప్పు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇదండి మా ఆవకాయ స్టోరీ. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ నిహారిక.